గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు తెలుగు ఆన్లైన్ క్లాసెస్. చాలామంది నాకు బిట్స్ స్క్రీన్ మీద చూపించండి సార్ అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న నా తక్కువ టైంలో అది చేయలేను కాబట్టి నాకు ఏదైతే వీలవుతుందో అంతవరకు మాత్రమే నేను చేయగలుగుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు స్టార్ట్ చేస్తాం. నిన్న మనము జనరల్ సైన్స్లో 50 బిట్స్ నేర్చుకున్నాం. ఈరోజు మిగతా బిట్స్ను మనం ఈ క్లాస్లో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. మార్ఫిన్ క్రింద వానిలో దేని నుంచి లభ్యమవుతుంది? మార్ఫిన్ క్రింది వానిలో దేని నుంచి లభ్యమవుతుంది అంటే ఆవాలు. రెండోది ఆన్సర్ టిక్ చేసుకోండి. ఆవాల నుంచి మార్ఫిన్ లభ్యమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత రిసర్ఫిన్ అనే ఆల్కలాయిడ్ని దేనికోసం ఉపయోగిస్తారు అంటే పాము కాటు కోసం. ఓకే, దాని తర్వాత ల్యూటియోట్రోఫిక్ హార్మోను చేయు పని కింద వానిలో ఏది అంటాడు. ఓకే, దీంట్లో మనకు స్త్రీలలో పాల ఉత్పత్తికి. ఓకే, దాని తర్వాత హైలోరోనిడేజ్ అనే ఎంజైమ్ కింద వానిలో దేనిలో ఉంటుంది? దేనిలో ఉంటుందంటే శుక్రంలో ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఆనువంశికత సూత్రాలను ప్రతిపాదించిన వారు ఎవరు అంటే హిల్ అనే అతను. ఓకే, దాని తర్వాత జీర్ణక్రియకు తోడ్పడే హార్మోన్లు ఏవి అంటే గ్యాస్ట్రిక్ సెట్రిన్. ఓకే, దాని తర్వాత బొద్దింక రక్తము ఏ రంగులో ఉంటుంది? ఓకే, తెల్లగా ఉంటుంది. కొన్ని పదార్థాలు తాకినప్పుడు చర్మంపై దద్దురలు ఏర్పడటానికి కారణం క్రింది వానిలో ఏది అంటే నత్రిత రసాయనాలు. ఓకే, నత్రిత రసాయనాలు. దాని తర్వాత కాల్షియం కార్బోనేట్ నిర్మిత స్ఫటికాలు ఏ ఆకులో ఉంటాయి అంటే మర్రి ఆకు. మొక్కలలో అలైంగికోత్పత్తి ఎన్ని రకాలుగా జరుగుతుంది అంటే 4. అన్ని రకాల ఆమ్లాల్లోనూ సాధారణంగా ఉండే మూలకం ఏది అంటే హైడ్రోజన్. ఈ క్రింది వానిలో మంచి విద్యుత్ వాహకము ఏది అంటే సముద్రపు నీళ్ళు. వజ్రం క్రింది వానిలో దేని యొక్క అల్లోట్రోపిక్ రూపం అంటే కర్బనము. ఆన్సర్ కర్బనము. దాని తర్వాత ఎలక్ట్రిక్ బస్సులోని ఫిలమెంటును దేనితో తయారు
చేస్తారు. దేంతో తయారు చేస్తారంటే ఆప్షన్ 4 టంగ్స్టన్. టంగ్స్టన్. దాని తర్వాత వాషింగ్ మిషన్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అంటే ఏ సూత్రం అంటే సెంట్రిఫ్యూగేషన్. ఓకే. ఎనీమియా వ్యాధి దేని లోపం వలన వస్తుంది? దేని లోపం వస్తుందంటే ఐరన్, పోలిక్ ఆమ్లాలు. దాని తర్వాత మానవ శరీరంలోని ఏ భాగంలో హైడ్రోగ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంటాయి అంటే కాలేయం. దాని తర్వాత మానవునిలో అత్యంత పొడవైన ఎముక ఈ క్రింది వానిలో ఏది అంటే తొడ వెముక. తర్వాత ఈ క్రింది వానిలో మిశ్రమ గ్రంథి ఏది అంటే పాంక్రియాస్ గ్రంథి. తర్వాత మానవ శరీరంలోని మొత్తం ఎముకలు ఎన్ని ఉన్నాయి అంటే 206. సాధారణ బ్లడ్ ప్రెషర్ ఈ క్రింది వానిలో ఏదంటే 120/80. 1 మీటరు దూరంలోని వివిధ వస్తువులని ఒక వ్యక్తి సరిగా గుర్తించలేకపోతున్నాడు. అతను ఏ విధమైన కంటి వ్యాధికి గురయ్యాడు అంటే దూరదృష్టి. గూడు కట్టుకొని అందులో నివసించే ఏకైక సర్ప జాతి ఏది అంటే కింగ్ కోబ్రా. పుష్పంలోని రంగులోకి కారణం ఏది అంటే ఎంతో సైనిన్స్. ఓకే. దాని తర్వాత గ్యాయిటర్ వ్యాధి కింది వానిలో దేని లోపం వలన వస్తుంది అయోడిన్. పూర్తిగా పండని పండ్లు కొంచెం వగురుగా ఉండడానికి కారణం ఏది కర్బన ఆమ్లాలు. విటమిన్ల చరిత్ర ప్రారంభ కాలం 17వ శతాబ్దం. తర్వాత దెబ్బతిన్న జన్యువుల కారణంగా వచ్చే వ్యాధి ఏది అంటే హిమోఫీలియా. అధికం అయిన విటమిన్ ఏ శరీరంలో ఎక్కడ నిల్వ ఉంటుంది కాలేయం. మానవ శరీరంలోని కీళ్లకు బాధను కలిగించే వ్యాధి ఏది అర్థరైటిస్. ఓకే. పోషకాహార విలువల దృష్ట్యా పాలకి ప్రత్యామ్నాయంగా క్రింది వానిలో దేనిని పరిగణించవచ్చును అంటే సోయాబీన్స్. వరదలలో చిక్కిన వారికి ఈ క్రింది వానిలో తప్పనిసరిగా చేయవలసినది ఏది అంటే కలరా నిరోధక టీకాలు. దాని తర్వాత శాబిన్ వ్యాక్సిన్ ఈ క్రింది వానిలో ఏ వ్యాధికి నిరోధకంగా పనిచేస్తుంది ఓకే. పోలియో.
క్రింది వానిలో ఏ తీపి వస్తువు శరీరానికి ఎటువంటి శక్తిని ప్రసాదిస్తుంది? షాకరిన్. తర్వాత వారసత్వంగా సంక్రమించే వ్యాధుల కోణలోనికి రానిది ఏది? హెపటైటిస్. దాని తర్వాత ఉడికించిన సోయాబీన్లకు మధ్య ఉన్న ప్రధాన తేడా ఏమిటి? అంటే ప్రోటీన్లు జీవశాస్త్రం ప్రకారం ఉండాల్సిన స్థితిలో. దాని తర్వాత పార్థినోకార్సి అనే మాటను దేనికి వాడుతారు? విత్తనాలు లేని పండ్లు. తేనెలో అత్యధిక శాతం ఉండేది ఏది? అంటే గ్లూకోజు. క్రీడాకారులకి తక్షణమే శక్తినిచ్చే పదార్థం క్రింది వానిలో ఏది? ఏదంటే కార్బోహైడ్రేట్లు. ఓకే. ఆవు పాల కన్నా తల్లిపాలు శ్రేష్టం అవటానికి ముఖ్య కారణం ఏది? తల్లిపాలలో తక్కువగా క్రొవ్వు మరియు లిపిడ్లు ఉంటాయి. దాని తర్వాత ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు? అంటే లేవోయూజర్. శిశువు యొక్క తల్లిదండ్రులని నిర్ధారించే పరీక్ష ఏది? DNA పరీక్ష. ఈ క్రింది వానిలో అత్యల్ప వాతావరణ కాలుష్యం కలగజేసేది ఏది? హైడ్రోజన్. ఈ క్రింది వానిలో సాధారణంగా వాయు కాలుష్యం కలగజేయనిది ఏది? అంటే నైట్రోజన్ ఆక్సైడ్. ఒక నీటి బుడగ మెరవటానికి కల కారణం ఏది? ఏంది కారణం అంటే సంపూర్ణాంతర పరావర్తనం. నెక్స్ట్, నీటిలో ఉన్న బుడగ ఏ విధంగా పనిచేస్తుంది? పుటాకార కటకం. తర్వాత ఒకదానికొకటి సమాంతరంగా ఉన్న రెండు దర్పణాల మధ్య ఒక వస్తువుని ఉంచితే ఏర్పడే ప్రతిబింబాలు ఎన్ని? అనంతం. చెప్పలేము, ఎక్కువ ఎన్నైనా ఉండొచ్చు. ఓకే. దాని తర్వాత భూమి మీద 60 కిలోల బరువు ఉన్న వ్యక్తి చంద్రుని మీద ఎంత బరువు ఉంటాడు? 10 కిలోలు. ఒక మంచుగడ్డ కరిగి నీరుగా మారినప్పుడు దాని ఘన పరిమాణం తగ్గుతుంది. ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని దర్పణంలో పూర్తిగా చూసుకోవాలంటే అతని పొడవులో దర్పణం సగం ఉంటే చాలు. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం 50 బిట్స్ని ఈ క్లాస్లో మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, వచ్చే క్లాసెస్లో మరిన్ని బిట్స్
చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్లో చెప్పండి. ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.